అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వ్యవసాయానికి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైతులకు మరొక శుభవార్త అందించింది. అన్నదాతల కళ్ళలో ఆనందం నింపేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2వ విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది. అతి త్వరలోనే అంటే ఈ నవంబర్ మాసంలోనే ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ యోజన పథకం కింద 21వ విడత నిధులు విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు నవంబర్ 19వ తేదీన జమ కానున్నాయి. అంటే రాబోయేటువంటి 3-4 రోజుల్లోనే ఈ డబ్బులు అకౌంట్లో పడే అవకాశం స్పష్టంగా సమాచారం వస్తుంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను కూడా అదే రోజు 19వ తారీఖున లేదా ఆ మరుసటి రోజున విడుదల చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల రైతులకు ఒకేసారి డబుల్ బెనిఫిట్ రాబోతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ నెల 19 లేదా 20వ తారీఖుల్లో పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం నుంచి ప్రతి రైతుకు 2,000 రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కింద మరొక 5,000 అదనంగా కలపనుంది. అంటే మొత్తం 7,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. నవంబర్ 19వ తేదీ తర్వాత రైతులంతా తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు ఒకేసారి ఆర్థిక సహాయం అందించడం వల్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలకు సంబంధించి పెట్టుబడులకు మంచి ఉపయోగకరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ మొత్తం మాకు చాలా ఉపయోగకారిగా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో ఆల్మోస్ట్ 19 లేదా 20వ తారీఖుల్లో ఈ 2 రోజుల్లో డెఫినెట్గా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేవి పీఎం కిసాన్ అండ్ అన్నదాత పథకాల కింద డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు పెట్టుబడి అందించాలి, రైతులకు తమ అకౌంట్స్లో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగా సంవత్సరానికి 3 విడతల్లో భాగంగా ఈ 20,000 రూపాయలు అందించబోతున్నారు. చాలా స్పష్టంగా మనకి సమాచారం వస్తుంది. 19, 20 ఈ 2 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి రైతుకు కూడా అకౌంట్స్లో డబ్బులు పడబోతున్నాయి.